హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేస్తున్నారనమాట. అన్న, సో ప్రీవియస్గా పెండింగ్లో ఉన్న వాళ్ళకైతే అమౌంట్స్ అనేటివి కొంతమందికి కానీ పడుతూ వస్తున్నాయి. కాకపోతే 2024లో అయితే మేము జాయిన్ అయ్యాము. అంటే మేము ఫ్రెషర్స్ అనమాట. ఫస్ట్ ఇయర్స్ అయితే జాయిన్ కావడం అయితే జరిగింది. మాకు కాలేజ్లో ఫీజు అనేది 50K అయితే ఉంది, 60K ఉంది, 70K ఉంది. మీరు పైన కామెంట్ అయితే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అయితే గైస్. ఒక సబ్స్క్రైబర్ అయితే ఈ విధంగా అయితే అడిగాడనమాట. 80K అయితే ఉంది మాకు. 80K అనేది నా ఫీజు అనమాట. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది పడుతుందా, వేస్తారా లేదా అన్న ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. అది కూడా మీరు బ్యాచ్ అనేది మెన్షన్ చేశారు చూడండి. 2024-2025 బ్యాచ్ అంటే మనకు ఫ్రెషర్స్ అనమాట. గైస్, ఫ్రెషర్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అయితే ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది. కాకపోతే ప్రస్తుతానికైతే పెండింగ్లో అయితే పెట్టారనమాట గవర్నమెంట్ అయితే. ముందుగా గత ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్స్ విద్యార్థులకు జేవిడి స్కీమ్కి సంబంధించి ఎంత అమౌంట్ అనేది, ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో అదన్నీ కూడా ముందుగా కంప్లీట్ చేసేయాలి అని మనకు హామీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు పాస్ చేయడం అయితే జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది. ప్రస్తుతానికైతే కొంతమంది విద్యార్థులకైతే అకౌంట్లో అమౌంట్ అనేది కొంతమందికి తక్కువ పడుతున్నాయి, కొంతమందికి అయితే ఎక్కువే పడుతున్నాయి. గైస్, మీలో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఎంత అమౌంట్ పడిందో, అంటే లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో, అంతకుముందు పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పెండింగ్ అమౌంట్ అనేది ఎంత పడిందో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ఫ్రెషర్స్ విషయానికి వస్తే ఇంకా లేట్ అయితే అవుతుంది గైస్. పర్టికులర్గా డేట్స్ అనేటివి అయితే ఏం రాలేదు. మ్యాక్సిమం అయితే మనం ఫిబ్రవరి కదా ఈ మంత్ అనేది, మార్చ్ మంత్లో అయితే మనకు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది మొదటి విడత ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్.